సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. డయాబెటీస్లో ఇన్సులిన్ థెరపీ, డయాబెటీస్ మీద 6వ వ్యాసం. రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, సంజీవని క్లినిక్, గుంటూరు. డయాబెటీస్ అనే మెటబాలిక్ డిజార్డరు ఇన్సులిన్ లోపించడం వల్ల కానీ, ఇన్సులిన్ పూర్తిగా లేకపోవడం వల్ల కానీ, ఇన్సులిన్ రిసెప్టార్లు పనిచేయకపోవడం వల్ల కానీ వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ సాధారణ స్థితికి తేవడానికి ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ ఉపయోగపడతాయి. ఇన్సులిన్ హార్మోను కార్బోహైడ్రేట్ మాత్రమే కాకుండా ప్రోటీన్, ఫ్యాట్ మెటబాలిజం పైన కూడా పనిచేస్తుంది. ఇన్సులిన్ క్లోమగ్రంథిలో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో బీటా సెల్స్లో తయారు అవుతున్న హార్మోను. అమైనో యాసిడ్స్తో నిర్మించబడిన పెప్టైడ్ హార్మోను. శరీరంలో ఇన్సులిన్ ఒక ముఖ్యమైన ఎనబాలిక్ హార్మోన్. శరీర నిర్మాణానికి ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజు, లివర్, ఎడిపోస్ సెల్స్, స్కెలిటల్ మజిల్ సెల్స్లోకి పంపిస్తుంది. గ్లైకోజన్ తయారీ, ప్రోటీన్ తయారీ, లిపిడ్ తయారీకి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. ఆల్ఫా కణాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్లూకగాన్ హార్మోను రక్తంలో గ్లూకోజు శాతం తగ్గినప్పుడు గ్లైకోజన్ నుండి, ఫ్యాట్స్ నుండి, ప్రోటీన్ నుండి గ్లూకోజ్ తయారు చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు గ్లూకగాన్ ఉత్పత్తి ఉండదు. మానవ ఇన్సులిన్ ప్రోటీన్లో 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. మాలిక్యులర్ వెయిట్ 5808 డాల్టన్స్. ఇన్సులిన్ తయారు చేసిన మొదటి పెప్టైడ్ హార్మోన్. 1921లో టొరంటో విశ్వవిద్యాలయంలో చార్లెస్ బ్యాంటింగ్, ఫ్రెడరిక్ శాంగర్ క్లోమగ్రంథి నుండి ఇన్సులిన్ వేరు చేశారు. 1951లో ఇన్సులిన్ అమైనో యాసిడ్ వరుస క్రమంను వివరించారు. ఆవుల నుండి తీసిన ఇన్సులిన్ మానవ ఇన్సులిన్ కంటే 3 అమైనో యాసిడ్లు వేరుగా ఉంటుంది. పంది నుండి తీసిన ఇన్సులిన్కి మానవ ఇన్సులిన్కి 1 అమైనో యాసిడ్ తేడా ఉంది. ఇప్పుడు ఇస్కెరిషియా కోలై బ్యాక్టీరియా ద్వారా సాకరోమైసిస్ సెర్వేసియే నుండి రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా మానవ ఇన్సులిన్ తయారు చేస్తున్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ టైప్ 1 డయాబెటీస్లోనూ, మందులకు తగ్గని టైప్ 2 డయాబెటీస్లోనూ వాడతారు. డయాబెటీస్ వలన వచ్చే కీటోఎసిడోసిస్ వంటి సమస్యలకు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. ఇన్సులిన్లో రకాలు. ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్. ఒకటి రెగ్యులర్ ఇన్సులిన్. 30 నిమిషాల్లో దాని పని ప్రారంభమై 5 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇన్సులిన్ అనలాగ్స్, యాస్పర్టు, లిస్ప్రో, గ్లూలిసిన్. ఈ రకమైన ఇన్సులిన్లు ఇంజెక్షన్ ఇచ్చిన 15 నిమిషాల్లో పనిచేస్తాయి. 3-4 గంటల దాకా పనిచేస్తాయి. ఇన్సులిన్ ప్రిపరేషన్స్ ఏమేంటి ఉన్నాయి? ఇన్సులిన్ ఒక ప్రోటీన్. అందులో 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇన్సులిన్ నిల్వ ఉండడానికి, దాని పనిచేసే సమయం పెంచడానికి దాంతో ఇతర పదార్థాలు కలపబడతాయి. ఇన్సులిన్ pH మార్పు చేసి చర్మం మీద దాని ప్రభావం పడకుండా చూస్తారు. చిన్న మార్పులతో ఇన్సులిన్ తయారు చేసి దాన్ని ఉపయోగపడేటట్టు చేస్తారు. అటువంటి ఇన్సులిన్ను ఇన్సులిన్ అనలోగ్స్ అంటారు. ఈ అనలోగ్స్ ఇన్సులిన్ రిసెప్టార్ మీద పనిచేసి గ్లూకోజ్ నియంత్రణలో ఉపయోగపడతాయి. ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్. ఇన్సులిన్ లిస్ప్రో, గ్లూలిసిన్, ఇన్సులిన్ యాస్పర్ట్ వేగంగా అబ్జార్బ్ అయ్యి 15 నిమిషాల్లో వాటి ప్రభావం చూపుతాయి. వాటి ప్రభావం 3 లేక 4 గంటలు మాత్రమే రక్తంలో ఉంటుంది. చాలా ఇన్సులిన్లు 6 మాలిక్యూల్స్ కలిసి హెక్సమర్గా ఏర్పడతాయి. దీనివల్ల ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాని అబ్జార్ప్షన్ రేటు కొంచెం తగ్గుతుంది. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. రెగ్యులర్ ఇన్సులిన్ 30 నిమిషాల్లో రక్తంలో ప్రవేశిస్తుంది. దాని ప్రభావం 6 నుండి 8 గంటలు ఉంటుంది. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్, NPH ఇన్సులిన్ అంటారు. 1 నుంచి 3 గంటల్లో దాని ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం
16 నుండి 24 గంటలు ఉంటుంది. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ గ్లార్జిన్, డిటమిర్ ఇన్సులిన్స్ ఎనలోగ్స్ 1-2 గంటల్లో వాని ప్రభావం చూపుతాయి. వాని ప్రభావం 24 గంటలు ఉంటుంది. రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు లేకుండా ఒకే రీతిలో ఇన్సులిన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాయి. అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ గ్లార్జిన్ U100 డెగ్లుటెక్ ఎనలాగ్స్ గంటన్నరలో ప్రభావం ప్రారంభిస్తాయి. వాటి ప్రభావం 24 గంటల కంటే ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ కాంబినేషన్స్ ఎన్పిహెచ్ ఇన్సులిన్ షార్ట్ యాక్టింగ్ మరియు లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ కాంబినేషన్స్ ఉన్నాయి. యాస్పర్ట్ ప్రోటమిన్ 70 పాళ్ళు, యాస్పర్ట్ 30 పాళ్ళు కాంబినేషన్ ఉన్నది. ఇన్సులిన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్సులిన్ను సబ్క్యూటేనియస్గా ఇస్తారు. ఈ విధంగా ఇస్తే రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ స్వాభావికంగా తయారయ్యే ఇన్సులిన్ రీతిలో ఉంటాయి. ఇన్సులిన్ పంప్స్ ద్వారా ఇవ్వవలసిన ఇన్సులిన్ క్యాల్కులేటర్ని అనుసరించి నిర్దిష్టమైన డోసుల్లో ఇవ్వబడుతుంది. కొంతమందికి హైపర్గ్లైసీమియా కానీ హైపోగ్లైసీమియా కానీ రావచ్చు. ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ థెరపీ ప్రెగ్నెన్సీలో తరచుగా బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేసి లిస్ప్రో, ఆస్పర్ట్ వంటి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ కానీ ఎన్పిహెచ్ ఇన్సులిన్ కానీ వాడతారు. ఇన్సులిన్ సల్ఫనైల్ యూరియా మందులతో ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్లో కలిసి ఇస్తే గ్లూకోజ్ కంట్రోల్ బాగా ఉంటుంది. ఇన్సులిన్ అవసరం కూడా తగ్గుతుంది. ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ ఇన్సులిన్ ఈజ్ ఈక్వల్ టు 34.7 మైక్రోగ్రామ్స్ ఆఫ్ క్రిస్టలైన్ ఇన్సులిన్. ఇన్సులిన్ క్రీడాకారులకు సామర్థ్యం పెంచే మందులా వాడతారు. ఆ విధంగా మధుమేహ వ్యాధి లేని వారికి ఇన్సులిన్ వాడడం నిషేధించారు. ఇన్సులిన్ ఎనబాలిక్ హార్మోన్ అవడం వల్ల ప్రోటీన్ తయారీ ఎక్కువ చేస్తుంది, కండరాల ప్రోటీన్ పెంపొందిస్తుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఒకే చోట తరచుగా చేయడం వల్ల లైపోడిస్ట్రఫీ లేక లైపో హైపర్ట్రఫీ జరుగుతుంది. ఇన్సులిన్ ఇచ్చిన చోట అమైలాయిడోమా అనే కాయలు రావచ్చును. అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చే చోటును తరచుగా మార్చాలి. ఇన్సులిన్ ఒక ప్రోటీన్. కొంతమంది రోగులు ఇన్సులిన్కి అలర్జీ కనపరచవచ్చు. కొంతమందికి తీవ్రమైన ఎలర్జీ వలన అనాఫైలాక్టిక్ షాక్ కూడా రావచ్చును.